ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏమంటే మామిడికాయ చట్నీ. నిన్న నేను మామిడికాయ చట్నీ చేసి ఇవ్వు అని మా మమ్మీని అడిగితే ఈరోజు నా కోసం అని మా మమ్మీ మామిడికాయ చట్నీ చేసిస్తా ఉంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. మా మమ్మీ అయితే 3 కాయలు తీసుకుంది. వాటికి తొటెం కట్ చేసేసి పొట్టు తీస్తూ ఉంది. మీ దగ్గర మీకు ఎన్ని ఉంటే అన్ని తీసి మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు ఎప్పుడన్నా నోరు చప్పగా అనిపించినప్పుడు కానీ చేదుగా అనిపించినప్పుడు కానీ ఈ రెసిపీ చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలో కానీ ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో మీకు శ్రమ లేకుండా పని అయిపోతుందండి ఈజీగా. అలా పొట్టు తీసుకున్న తర్వాత కడిగేసుకొని తర్వాత తురుముకోవాలండి. తురుముకునేటప్పుడు మనము లోపల ఉన్న గింజని తురుమునివ్వకుండా అది జాగ్రత్తగా చూసుకోవాలా. ఇంకొకటి చెయ్యి కూడా భద్రంగా పెట్టుకోవాలండి. అది తురిమేటప్పుడు మీరు నిదానంగా తురుముకోండి. అది తురిమేటప్పుడు ఒక్కొక్కసారి చర్మం ఎగిరిపోవచ్చు, గోర్లు కూడా ఇరిగిపోవచ్చు. కాబట్టి నిదానంగా తురుముకోండి. మధ్యలో మా డాడీ వచ్చి అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని సాట పట్టిస్తున్నాడు నన్ను మా మమ్మీని. ఆ లోపలే అన్నం కూడా ఉడికిపోయిందండి. చూడండి, దమ్ అయిపోయింది. తర్వాత మిక్సీలో మనం మెంతులు, తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెము, మనం తురుము పెట్టుకున్నాం కదండి, దాంతో సగం వేసుకొని మిక్సీ పట్టేయాలా. నీట్గా మిక్సీ పట్టుకోండి. ఇలా రుబ్బేసుకోవడమే. సగం పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఆ సగం పేస్ట్ తర్వాత మనం ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోవాలా. సగం పేస్ట్ ఎందుకు, సగం అలానే ఎందుకు అంటే సగం వచ్చి కొంచెం క్రిస్పీగా తినటానికి, ప్రతి ముద్దకి ఆ బైట్ అనేది వస్తుంటే ఇంకా తినాలా అనిపిస్తుంది. కాబట్టి సగం పేస్ట్ ఇంకా సగం అలానే పెట్టేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ కట్ చేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు పెట్టుకోవాలి. బాణలి పెట్టుకొని నూనె పోసుకొని సాసులు వేసుకోవాలండి. చిటపట అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలా. ఆ లోపలే మా మమ్మీ నన్ను తిడుతూ ఉందన్నమాట. ముఖం మీద ఎగురుతుంది వెనక్కి పోనేసి. అయినా మనం అవన్నీ పట్టించుకోమనుకోండి. సాసులు ఇంకా చిటపట అనలేదు. చూడండి, మెల్లమెల్లగా సాసులు చిటపట అంటున్నాయి. ఆ సాసులు చిటపట అంటానే మనం శనగబ్యాళ్ళు వేసుకోవాలా. కొంతమంది పచ్చి శనగపప్పు అంటారు, ఇంకా కొన్ని రకాలుగా అంటారు, నాకు తెలియదు. మా సైడ్ వచ్చి శనగబ్యాళ్ళు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా, లేదంటే ఈసారి ఇది ఫాలో అవుతారా అని కామెంట్ చేసి చెప్పండి. శనగబ్యాళ్ళు వేసుకొని తర్వాత ఎర్రగడ్డ, వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొనేసి బాగా వేయించాలండి. అది వేగే వరకు మనం వెయిట్ చేయాలి. ఒక గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం అది వేయించుకుంటూ ఉండాలి.
ఒక్కసారి ఇలా ట్రై చేయండి మామిడికాయ చట్నీ ఎలా ఉంటుందో అని. ఎంత బాగుంటుందంటే మా మమ్మీ చేసే ప్రతి ఒక్క వంట చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు ఇలానే ప్రతి ఒక్క వీడియో పెడుతూనే ఉంటాను మా మమ్మీ చేసేది. చూడండి ఇంకా గోల్డెన్ కలర్లో రాలేదు, వచ్చే వరకు ఉండాల. చూడండి లైట్గా గోల్డెన్ కలర్లో అయ్యింది. తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ తురుము పెట్టుకున్నది, తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి రెండు వేసి ఇంకా మిక్స్ చేసేయడమే. రెండు వేసి బాగా మిక్స్ చేసేసి పోపు అనేది దానికి బాగా పట్టాలండి. కాసేపు ఒక 2 మినిట్స్ అట్లా అంటే పట్టేలా చేస్తే సరిపోతుంది. కింద మాడిపోతుందండి, అది మాడనీయకుండా కలబెడుతూ ఉండాలా. కలబెట్టుకుంటా ఉంటే కింద మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే మరి కొంచెం టేస్ట్ ఇంకో రకంగా వచ్చేస్తుంది. అది మనం చూసుకోవాలా, మాడిపోకుండా అట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. పోపు అనేది చట్నీకి బాగా పట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఉప్పు లాస్ట్లో మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మాకైతే సరిపోలేదు, అందుకని మేము మళ్ళీ వేసుకున్నాము ఉప్పు. మీకు కూడా సరిపోకపోతే వేసుకోవచ్చు, సరిపోతే వేసుకోవద్దండి మీరు. తర్వాత మళ్ళీ ఒకసారి కలపెట్టేసుకోవాలి. అంటే అది ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఉప్పు వేసి కలపెడితే బాగుండదు, అక్కడక్కడ ఉప్పు రోజు తెలుస్తుంది. మనం స్టవ్ వెలిగించినప్పుడే, అంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మనం కలబెట్టుకుంటా ఉన్నప్పుడే ఉప్పు వేసుకొని అలా కలబెట్టేసుకొని వేడి అన్నంలోకి చూడండి, వేడి అన్నంలోకి చట్నీ వేసుకొని తింటుంటే అబ్బా వారేవా. సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ కూడా పనికిరాదండి దీని ముందర, అంత బాగుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.